ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఇండస్ట్రీ నుంచి బయటకు రాకపోయినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. యూజువల్ గా ఇంత లెజెండ్స్ ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ నుంచి ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది అనేటువంటి ఒక ఫీల్ ఉంటుంది. కోదండపాణి గారి అబ్బాయి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్గా ఈశ్వర్ గారు చేశారు. ఆ తర్వాత వెంకన్న బాబు గారు అనగానే వాళ్ళ అబ్బాయి కూడా ప్రొడ్యూసర్ అవుతారా అనేటువంటి ఒక ఫీల్ అలా ఉండేది కదా, అదన్నీ లేదు. మీరు లేదండి, మాకండి చెప్పినట్టు మాకు బికాస్ వీ హవ్ సీన్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ చూడటం వల్ల ఐ డిసైడెడ్ ఓకే దిస్ మైట్ నాట్ బీ మై కప్ ఆఫ్ టీ. మన టెంపర్మెంటల్ లెవెల్స్ కానీ మన యాటిట్యూడ్ కానీ, అంటే ప్రతి మనిషికి ఒక ప్లస్ అండ్ మైనస్ ఉంటాయి. ఇప్పుడు నా నెగటివ్స్ ఏంటని అసెస్ చేసుకుంటే దాని తగినట్టు నేను చూస్ చేసుకోవాలి. మనకి ఆశ ఉంది, నాన్నగారు ఉన్నారు, ఆ ఇండస్ట్రీ ఆయన పేరు చెప్పుకొని మనం వెళ్ళిపోవాలంటే దట్స్ నాట్ అ రైట్ థింగ్. అట్లా చాలామంది వచ్చారులేండి, చాలామంది ఫాదర్ పేరు చెప్పుకొని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీ హ్యావ్ సీన్ మెనీ పీపుల్, యూ నో ద స్టోరీస్, యూ నో హౌ ఇట్ ఈస్. బట్ మాకేంటంటే మా నాన్నగారు కూడా ఎంకరేజ్ చేయటం ఏంటంటే ఇండస్ట్రీ వద్దురా అని, బికాస్ హీ ఈజ్ ఆల్సో సీన్ ఆల్ ద డిఫికల్టీస్, హీ డజంట్ వాంట్ హిస్ కిడ్స్ టు గో త్రూ దాట్. అందువల్లే మా అక్క IIT మెడ్రాస్లో గోల్డ్ మెడలిస్ట్, IIT ఢిల్లీ, దెన్ అగైన్ రైట్ నౌ షీ ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇన్ షికాగో. తను మ్యారేజ్ చేసి సెటిల్ అయింది అక్కడే. మా అన్న కూడా, మా అన్న పేరు ఇన్ఫ్యాక్ట్ కోదండపాణి. పెదనాన్న గారు చనిపోయిన వెంటనే పుట్టడం వల్ల SP కోదండపాణి అని పెట్టారు. తను మైండ్ ట్రీ కన్సల్టింగ్ అని చెన్నైలో జాబ్ చేస్తుంటాడు. నేను లాస్ట్ పర్సన్, సో ఐఎమ్ ఇంటీరియర్ డిజైనింగ్ నచ్చి చేసి అదే వృత్తిలో ఉన్నానండి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. నాన్నగారికి అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ వద్దురా అని చెప్పేంత స్టేజ్, ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఫేస్ చేశారు. ఆయన పర్సనల్గా చూశారు, ఎంత హైస్ అయితే చూసారో, ఎంత మందిని ఇంట్రొడ్యూస్ చేశారో, ఎన్ని హిట్ సినిమాలు ఇచ్చారో, అంత లోస్ చూశారు. ఒక రకంగా దూరం అయిపోవాలి నేనే, నా తర్వాత కూడా ఎవరు రావద్దు అనే మాట. అంటే ఇది మీరు అంటున్నట్టు ఆయన లో చూసిన టైం మాకు చాలా కష్టం వేసింది. మేము మా కళ్ళ ముందు ఎంత బిజీగా ఒక ఇండస్ట్రీ అంటే ఆఫీస్ బయట ఇన్ని కార్లు ఉండేవి, ఇన్ని బిజీగా ఉండే మనిషి ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వగానే ఆయన ఏదో ఒంటరితనం అయిపోయి ఇంకా ఏంటి మన పరిస్థితి ఏంటి అని ఒక డిలమాలో రాగానే, అలాగే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవటం వల్ల మంచి మంచి సినిమాలు నాకు ఇవాళకి కూడా నా ఫేవరెట్ మూవీస్ మా నాన్నగారు చేసిన సినిమాలు అంటే బంగారు భూమి కానీ, ఒక ఫ్యామిలీ, ఒక జాయింట్ ఫ్యామిలీ ఎలా ఉండాలి, రిలేషన్షిప్స్ ఎలా ఉండాలని చూసిన సినిమా అది. దొంగముగుడు అన్ఫర్గెటబుల్. ఈవెన్ టుడే నేను ఇంట్లో పిల్లలతో కూర్చొని వాచ్ చేస్తాం ఆ సినిమాని, బాగా ఎంజాయ్ చేస్తాం. ప్రతి డైలాగ్ మాకు ఉన్నా కూడా ఏంటంటే బాగా నచ్చిన సినిమా. ఇట్లాంటి సినిమాలు తీశారు. చాలామంది యాక్టర్లకి హెల్ప్ చేశారు. అంటే ఇప్పుడు నేను ఎక్కువ చెప్పకూడదులేండి, అది గొప్పగా మనం చెప్పుకున్నట్టు ఉంటుంది, కానీ పెద్దవాళ్ళకి హెల్ప్ చేయటం వేరే విషయం. ఎగ్జాక్ట్లీ. వర్కర్స్ డౌన్ ద లైన్ వాళ్ళకి నాకు బాగా గుర్తుంది. మన దేవి వరప్రసాద్ గారు ప్రొడ్యూసర్, నా ఫిలిం నగర్లో మా నేబర్ ఉండాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ పాపని కలవడానికి ఒకసారి వెళ్ళి వాళ్ళ మిస్సెస్ని కలిసారు ఆన్ ది లాస్ట్ స్టేజెస్ నుంచి చూస్తే. అప్పుడు అంది ఘరానా మొగుడు షూటింగు, మా షూటింగు ఒకే విజయవాహినిలో ఇక్కడ జరుగుతుంది. ఫుడ్ లేట్ అయింది మా షూటింగ్లో. వెంకన్న బాబు గారు వెంటనే మొత్తం డిస్ట్రిక్ట్ మా స్పాట్కి కూడా మొత్తం ఫుడ్ ఆయనే పంపించాడు వెంటనే. అంటే ఇట్ వాజ్ వన్ స్మాల్ ఇన్సిడెంట్, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. లైక్ వైజ్ ఇవాళ నేను ఆంధ్ర క్లబ్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ క్లబ్ ఇన్ చెన్నై, అక్కడ ఒకరోజు నేను ఏదో బయట ఆటో దొరకలే, రాత్రిపూట బండి లేదు, ఆ రోజు కారు తీసుకెళ్ళలేదు. ఆటో ఓ ముసలాయన వచ్చాడు, ముసలాయన ఆటో దొరుకుంటూ, బాబు రండి ఇంట్లో దింపుతాను మిమ్మల్ని, మీరు ఉండే శాలిగ్రామం కదంటే. నాకు అర్థం కాలేదు, మీరు వెళ్ళాల్సి వెంకటబాబు గారు అబ్బాయి కదా అంటాడు. అరే ముసలాయితను నాకు ఎవరో తెలియదు, నీకల్లా మా నాన్నగారు లేదు మేము చూస్తుంటా పోలికలు మీకు ఎక్కువ అయింది ఉంది, నేను కూడా 2-3 చెప్పారు, ఇలా పలానా వెంకటబాబు గారు అబ్బాయిని చెప్పారు, నాకు తెలుసు, నేను స్టాండ్లో చూస్తుంటాను మిమ్మల్ని, రండి సార్ నేను దింపుతాను అన్నారు. నాకైతే గూస్ బంప్స్, సర్ప్రైజ్. ఎక్కడి నుంచో రోడ్లో ఒకడు వచ్చి నేను దింపుతాను సార్ మిమ్మల్ని, మీరు పలానా వాళ్ళని, కానీ అది చెన్నైలో. ఎక్కంగానే ఇల్లు తెలుసు కదండి మీకు, వచ్చాను సార్, చాలాసార్లు వచ్చాను. ఇవాళ కూడా మా ఇంట్లో మా కొడుకు పెళ్లి జరగడానికి కారణం వెంకన్న బాబు గారే.
ఆటో డ్రైవర్ వాళ్ళ కొడుకుకి వాళ్ళ ఫ్యామిలీకి అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎలా మనుషులకి సహాయపడాలి, లేని వాళ్ళకి ఎలా సహాయపడాలి అనేది కూడా ఆయన చేతులతో చాలా నేర్చుకున్నాం మేము. అండ్ ఇవాళకి మేము సంతోషంగా ఉండడానికి కారణం మేబీ దోస్ ఆర్ ద థింగ్స్. ఆ మంచితనమే, వాళ్ళు చేసిన మంచితనం, కోదండపాణి గారు కానీ వెంకటబాబు గారు చేసిన మంచితనం వల్ల మా ఫ్యామిలీ చేయటం మేము బాగున్నాం. ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉన్నాను దానికి కారణం వాళ్ళే. సో ఆ బాటలోనే మనం వెళ్ళాలి, అప్పుడే మన పిల్లలు ఇంకా సంతోషంగా ఉంటారు అన్న ఒక చిన్న సింపుల్ ప్రిన్సిపల్ అండి. దీనికి ఏదో సినిమా ఇండస్ట్రీకి రావాలి, ప్రొడక్షన్ చేయాలి కానీ ఇది చేయాలి కానీ మాకు ఆశ లేదు. ఇవాళకి కూడా చాలామంది టెంప్ట్ చేస్తుంటారు నన్ను, మా ఫ్రెండ్స్ని కలిసినప్పుడు. పాత సినిమాలే ఉన్నాయి కదా, రిలీజ్ చేయొచ్చు కదా, దాన్ని మళ్ళీ తీయచ్చు కదా, మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. నో, వీఆర్ కంటెంటెడ్. కంటెంటెడ్ అనే ఒక వర్డ్ ఎప్పుడైతే ఉందంటే వీఆర్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ. అవునా? దట్స్ ఇట్. ఇప్పుడు వాటన్నిటిని హెచ్డీలోకి కన్వర్ట్ చేయాలి, 4K ఇవన్నీ పెట్టుకోవాలి, రిలీజులు చేయాలి. అది ఐ డిడ్ యాక్చువల్లీ. బంగారు భూమి, దొంగముగుడు ఇట్లాంటి సినిమాల్ని ప్రిజర్వ్ చేసుకోవాలని నా క్లోజ్ ఫ్రెండ్సే ఉన్నారు ఈటీవీలో కానీ ఇట్లాంటి చోట. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సహాయం తీసుకొని ప్రింట్ ఎక్కడ మంచి ప్రింట్ దొరుకుతుందని చూసి ఆ ప్రింట్ని ఎతికి మళ్ళీ దాన్ని 4Kలో కన్వర్ట్ చేసి హార్డ్ డిస్క్లో సేవ్ చేసి పెట్టుకున్నా. ఓన్లీ రీజన్ ఇస్ రేపు మన పిల్లలు చూడాలన్నా ఇంట్లో ఎవరు చూడాలన్నా ఉండాలని. రిలీజ్ ఆస్ అంటూ మాకైతే ఐ డోంట్ నో ద డైరెక్షన్స్ హౌ టు గో విత్ ఇట్. అగైన్ మళ్ళీ వద్దులే ఆ తలకాయ నొప్పులు వద్దని చెప్పి మేము ఉన్నాం. ఇప్పటికీ మా సినిమాలు అమ్మకుండా ఆ సినిమాలు ఎవరు 5 years 10 years అడుగుతుంటారులేండి కొంతమంది. ఐ విల్ జస్ట్ గివ్ ఇట్ టు దెమ్ ఫర్ దట్ రీజన్. అంతేగాని మంచి సినిమాలు ఉండాలనే ఒక ఆశతో కానీ అది రిలీజ్ మళ్ళీ కమర్షియల్గా దాని గురించి అంత తెలివితేటలు లేవు మాకు. సో వెంకన్న బాబు గారు ఎంతైతే హెల్ప్ఫుల్ నేచర్ ఉందో అంతే ముక్కుసూటి మనస్తత్వం అనేది కూడా. ఏదన్నా ఉంది అంటే టక్కుని చెప్పేస్తారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు, మొహమాటాలు లేవు అనేది కూడా ఉంది కదా. సో మీకు ఈ అదర్ సైడ్లో ఉన్నటువంటి మెమరబుల్ మూమెంట్స్ ఏమున్నాయి? చాలా ఉన్నాయండి, చాలా 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 ఉన్నాయి. ఆయన యాజ్ యు రైట్లీ సెడ్ శివుడులా ఒక మంచి ఫేస్ ఎలా ఉంటుందో ఆ అదర్ ఫేస్ అంటే జనరల్గా ఆయన కోపం రాదు. నాకు తెలిసి అందరితో చాలా జోబియల్గా ఉంటారు, మాతోనే ఫ్రెండ్స్ లాగానే ఉంటారు ఆయన. ఎక్కడైతే ఒక మనిషి తప్పుగా ఆలోచిస్తూ తప్పుగా చేయటం, అన్యాయం చేయటం, అబద్ధాలు మాట్లాడటం, ఇట్లాంటి ఒక క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళని మటుకు కోపం వచ్చిందంటే మటుకు ఆయన్ని స్పేర్ చేయరా? ఎట్ ద సేమ్ టైం పని విషయంలో కూడా ఇప్పుడు మేమే ఉన్నాం, ఒక 6 లేవాలి, ఇది పద్ధతి ఇది అంటే హీ విల్ నాట్ స్పేర్. డిసిప్లైన్ ఈజ్ ఇంపార్టెంట్, కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేగాని పొలిటికల్గా మాట్లాడటం ఇట్లాంటివి ఆయనకి చేత కాదు, ఆయనకి నచ్చదు కూడా. సో మేము చాలా చూసాం అట్లాంటివి, ఆయన కోపడటం, అరవటం. I've seen those. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు మేము చిన్నపిల్లలు కాబట్టి మేము మా నాన్నగారి పైన కోపం వచ్చేది. ఎందుకు నాన్న అలా చేశారు, తప్పు కదా, ఎందుకు అలా అనవసరంగా బ్యాడ్ నేమ్ ఎందుకు తెచ్చుకుంటారు ఇలా, లేదా సమర్థించడానికి ట్రై చేస్తారు. కానీ బట్ ఇవాళకి మేము ఆలోచిస్తే ఆయన చేసింది కరెక్ట్ ఇవాళకి. బికాస్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ ద సేమ్ థింగ్ బిజినెస్లో కానీ వృత్తిపరంగా కానీ మనుషులు కలుస్తున్నాం కాబట్టి అప్పుడు ఆయన చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. అలానే ఉండాలి.